హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెప్పేస్తానండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యంలోకి మనం అడుగుపెడితే కనుక లోకాసు వార్త 8వ అధ్యాయము 22, 23, 24, 25. లోకాసు వార్త 8వ అధ్యాయము కొత్త నిబంధన 59వ పేజీ తీసుకున్నాం. 22 నుంచి 25. కొత్త నిబంధన 59వ పేజీ. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అందరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకు వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. హల్లెలూయా. 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 యేసు ప్రభు వారు అంటున్న మాట ఏంటంటే, నేను ఎన్నో అద్భుతాలు చేశాను, ఎన్నో ఆశ్చర్యక్రియలు చేశాను, ఎన్నదగినవి, చూడదగినవి, చెప్పుకోదగినవి. అయితే మీ విశ్వాసం మాత్రం ఎక్కడ పెట్టి ఇచ్చారని అడుగుతున్నారు. అరే నీకు బుర్ర ఉందా, మోకాళ్ళలో ఉందా అని అడుగుతారు కొంతమంది. కొంతమంది అంటారు అంటే ఏదో ఆయన ఆట పట్టింటారో లేదా కోపంలోనో ఆవేశంలోనే అది బుర్ర అక్కడ ఉంది, మోకాళ్ళలో ఉన్నాయి, నీకు బుద్ధి అంటారు. అట్లాగే ప్రభు వారి కూడా ఒక సందర్భంలో ఆయన అంటున్న మాట, మీ విశ్వాసము ఎక్కడ. హల్లెలూయా. యేసు ప్రభు వారు మరియు శిష్యులు ఓ దినమున వారు ఒక దోణిలో ప్రయాణం చేయాల్సిన అవసరం పడింది. వారు ఒక సముద్రంలో ఒక గ్రామానికి వెళ్ళాల్సిన అవసరం పడింది. వారు ప్రయాణం మొదలుపెట్టున్నారు. అయితే ఈ యేసు ప్రభు వారితో అదే శిష్యులతో యేసు ప్రభు వారు ఉన్నారు. అయితే వీళ్ళందరూ పడవ ఇక పైన ఎక్కి చూస్తారు. ఈ ప్రభు వారు లోపల ఉన్నారు. వీళ్ళేం పడవ పైన ఎక్కుండి ఇక గాలి పటాలాగా ఉంటాయి కదా, అంటే ఎటు వెళ్ళాలి ఏంటి స్టీరింగ్ తిప్పుతూ ఉంటారు. వీళ్ళు పైకి ఎక్కి ఎటు వెళ్ళాలి ఏంటి మార్గాన్ని చూసుకుంటా ఉన్నారు. యేసు ప్రభు వారు కింద ఉండి చక్కగా రెస్ట్ తీసుకుంటున్నాడు. పడుకొని అలా మాట్లాడుకుంటా చక్కగా నిద్ర వచ్చింది. ఆ వాతావరణం నిద్ర వచ్చేసి నిద్రపోయాడు. చక్కగా మంచి నిద్ర పట్టింది. ఈ సముద్రంలో ప్రయాణం పడవ సాగుతూ ఉండగా కొద్ది దూరం వెళ్ళగానే సముద్రం మీద అలలు పెద్దగా అలలు ఎగిసి పడుతుంది. గాలి, వాన, తుఫాను, పడవ షేక్ అయిపోతుంది. ఎట్లా మామూలుగా అయితే సముద్రం ఒడ్డునే అలలు ఉంటాయి. మధ్యలోకి వెళ్తే ఏముండదు. మన కృష్ణా నదిలో అంత తేటగా ఉంటుందో అట్లాగే ఉంటుంది. ఓన్లీ సముద్రం ఒడ్డును మాత్రమే మనకు అలలు ఉంటాయి తప్ప లోపల ఉంటాయి. అయితే వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు అలలో ఎగిసి పడుతున్నాయి. మధ్యలో ఉండగానే ఎగిసి పడిపోతాయి. ఒకేసారి బాల్తో పడిపోద్దేమో ఏంటి అసలు. ఇప్పుడు దాకా బాగానే ఉంది ప్రయాణం, కానీ ఇప్పుడే గాలి అమాంతంగా వచ్చేసింది, తుఫాను అమాంతంగా వచ్చేసింది. ఏంటి ఈ ప్రభావం ఇప్పుడే అలా జరిగిపోయిందని వాళ్ళు కంగారు పడిపోయారు. కంగారు ఎలాగంటే ఇక మనం చచ్చిపోయాం, ఖచ్చితంగా చచ్చిపోతాం. ఈ గాలి ఎంతకాలం మనం చేపలు వేటాడాం కానీ ఇటువంటిది ఎప్పుడు మనం చూడాలి. కానీ ఈరోజు ఇది చాలా భయంకరంగా ఉంది. అలా ఎగిసి పడిపోతున్నాయి. గాలి వాన చూస్తేనేమో చెప్పుకోవడానికి నోటి మీద మాట లేని విధంగా పెద్ద తుఫాన్లు బాగా వీధులు గాలి వస్తుంటే ఈరోజు అయిపోయినట్టే, ఖచ్చితంగా అయిపోయినట్టే. ఇప్పటివరకు మన ప్రయాణంలో మన చేపలు వేటగాళ్ళం అయినా మనం ఎలాంటివి చూడాలి. కానీ ఈరోజు ఇది నాకు ఇంకా చాలా కొత్తగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా పెరిగిపోయింది భయంకరంగా. వాన, జోరు వాన, పెద్ద చినుకులు, వీధులుగాళ్ళు వస్తుంటే పడవ పడిపోతే మన ప్రయాణం క్లోజ్ అయిపోతాయిగా, ఎక్కడితో పడవ మునిగిపోతాయి అనుకున్నారు. వారు చూసింది ఏంటంటే వాతావరణాన్ని చూసుకున్నారు. వాళ్ళు పడవలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన చూసుకోవడం మర్చిపోయారు.
తిరిగారు, ఆయనతో సహవాసం చేశారు. ఆయన చేసిన అంటున్న మాట ఏంటంటే ఎన్నదగినవి, చూడదగినవి, చెప్పుకోదగినవి నా క్రియలు. మరి అయితే బయట ఉన్న మీ కంటికి కనపడే మొత్తాన్ని చూశారు, కానీ కింద లోపల నేను పడుకుంటే నన్ను చూడలేకపోయారే అనుకున్నాను ప్రభు అనుకున్నాడు. అయితే వాళ్ళు వచ్చేసి గబగబా కిందకు వచ్చేసి ప్రభువా ప్రభువా లే లే ఏంటయ్యా అంత గాడినంత గొడకబెట్టి మరీ ఎదురుపోతున్నాం ఏంటయ్యా, మేము చచ్చిపోయేటట్టున్నాం, పడవ ఇటు అటు ఇటు అటు అల్లకి ఎగిరి పడుతుంది, ఒక్కో చినికి ఎంత ఉంది మొహానికి కొడుతుంటే తట్టుకోలేకపోతాం, ఈ రకమైన గాలి వాన వస్తుంది, అల్లలేమి ఎగిరి పడుతున్నాయి, కనీసం నీకు ఏం పట్టనట్టుగా ఏంటి అట్ట నిద్రపోతున్నా, అసలు నీకు నిద్ర ఎట్ట పడుతుందయ్యా, మేము చచ్చిపోయేటట్టున్నాం, మేము చచ్చిపోయేటట్టు ఉంటే నువ్వు దర్జాగా నిద్రపోతున్నావా, ఎట్ట పడుతున్నాయి నీకు నిద్ర, లే లే అని అనగానే ప్రభు లేచి అన్న బయటకు వచ్చాడు. ఏమైందా కేకలు చూసి వస్తే బేబత్సాన్ని చూసాడు. ఎవరు ఇంతేనా, దీనికా ఇల్లు నన్ను లేపుతుంది అనుకున్నాడు మనసులో. దీనికైనా మీరు లేపుతుంది నన్ను, ఇంకేమన్నా ఏమన్నా సింహం వచ్చి మీద పడి చంపేస్తున్నాం అనుకున్నా నేను, దీనికేనా ఈ చిన్నదానికేనా అని ఆల్తో ఏమన్నాడంటే ఏమన్నాడు చదువుతాం 8:25 ఒక మాట అంటున్నాడు. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ అని వారితో నేను అన్నాడు. దానికి ముందు 24 ఒకసారి గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయెను. హల్లెలూయా. ఆయన లేచాడంట, నశించిపోతున్నామయ్యా అని కేకలేశారంట. అయితే ఆయన అంటున్నాడు, ఆయన లేచి వెంటనే గాలిని నీటి పొంగుని గద్దింపగానే కుక్కిని పేయలేక టపట్ర పడిపోయింది. ఎంత ఎత్తునైతే అలలు ఎగిసిపడ్డాయో అంతగా సాఫ్ట్ అయిపోయింది. ఎంతగా ఈదురు గాలి వచ్చినాయో, ఎంతగా వాన వచ్చిందో అన్నీ అయిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే ఆయన ఎవరు, దేవుడు ప్రభు. వీళ్ళు బయట ఉన్న ఈ వాతావరణాన్ని గమనించారు, పెద్ద పెద్ద చిరుకులు గమనించారు, అలలో గమనించారు, అన్నీ గమనించారు, కానీ మాతో ఉన్నవాడు మమ్మల్ని రక్షించటే కాబట్టే కదా ఈయన ఉందే, రక్షించటానికి కొరకే కదా ఇక్కడికి వచ్చింది. అసలు ఆయన గురించి మేము విన్నాం కదా, అయ్యో ఈ సంగతి మర్చిపోయానే అనుకునే మాట కోసం, జ్ఞాపకం చేయటం కోసం ప్రభువారు ఆ సందర్భం అక్కడ వచ్చింది. అందుకని అక్కడ ఆయన ఇసుకబడించాడు, మెరాకిల్ చేశాడు. హల్లెలూయా. అందుకని వెంటనే అన్నీ ప్రభు వారు బయటకు వచ్చి అంటున్నాడు, వీటన్నిటిని మీరు చూశారు, కానీ నేనున్నాను కదా మీతో పాటు. మీకు ఎలా మనం 10 ఎవరినన్నా ఎమ్మెల్యే గారినో సీఎం గారినో కలిసాము, సీఎం గారి పక్కనే మనం ఉంటే మనకి ఎంత ప్రొటెక్షన్ కానీ రక్షణ కానీ ఏదైనా ఉంటుంది, పలుకుబడి కానీ ఏదైనా ఉంటుంది. మామూలు గ్రామంలో ఉంటుందా, మన ఇంటిగా మనం బతికే. మరి నీ పక్కన సీఎం గారే భుజం మీద చెయ్యేసి నిన్ను పక్కన తిప్పుకుంటున్నాడంటే అర్థం ఏంటి? దగ్గర రాగలరా? ఎవరైనా పోలీసులు కూడా నీ దగ్గర రాలేదు, అంత బందోబస్తు ఉంటుంది. సీఎం గారి పక్కన మనం ఉంటే మనకు కూడా అంత ప్రొడక్షన్ ఉంటుంది. అట్లాంటిది మరి దేవుడే మిమ్మల్ని పక్కన పెట్టుకొని నడుపుతున్నాడు. మరి ఆయన్ని దాటి ఏ సముద్రం రాగలదు, ఏ అలలో రాగలదు, ఎగసిపడి ఎంత దూరం వెళ్ళగలరు. హల్లెలూయా. అందుకు ప్రభు వారు అంటున్న మాట ఏంటంటే, వీటన్నిటిని గమనించారు కానీ మీరు నన్ను గమనించుకోలేకపోయారు. మరి మీ విశ్వాసం ఎక్కడ? విశ్వాసం లేని వాడు ఏమవుతారు? నేను సామాన్య ప్రజల్లో నడవలేదు, నేను శిష్యులుగా ఏర్పరచుకున్నాను, ప్రత్యేకముగా నేను ఏర్పరచుకొని నేను మీతో ఉన్నాను. నేను వేరే సామాన్య మనుషుల దగ్గర లేను, డైరెక్ట్గా మీతో ఉన్నాను. నేను ఇక్కడ ఈ జరుగుతున్న ఈ సిచ్యువేషన్లో నేను డైరెక్ట్గా మీతో ఉన్నాను కదా, అయినా మీరు ఎందుకు పసిగట్టలేదు? నేను లోక రక్షకుని కదా, రక్షించేవాడిని కదా, అయినా మీరు ఎందుకు పసిగట్టలేదు? అది అందుకని అన్న మాట, ఎక్కడ మీ విశ్వాసం?
హల్లెలూయా. ఈ దినం ప్రభు వారిలో విశ్వాసం లేక పడిపోయేవారు ఎంతో మంది, వందల మంది. ప్రభు ఏదన్నా కార్యం చేస్తే ఇది దేవుని చిత్తమే, ఏదన్నా కార్యం చేయకపోతే దేవుని చిత్తం కాదులే, మాకింది చేస్తాడు ఆయన, మా జైలు చేశాడా మెప్పు ఆయనకే, చేయలేదా తిట్టి ఆయనకి, ఆయన మాకెందుకు చేస్తాడు. ఈ కొంతమందిని చూసా దేవుడి మీద అలుగుతారు. నేను కూడా అడిగాను ప్యాకెట్లో డబ్బులు కాకపోతే, నేను కూడా అడిగి అట్టాగే మరి చేసే పని తప్పు అది, కానీ నాకు తెలియదు. నా డబ్బులన్నీ ప్యాకెట్లో పోకూడదు ఏంటని చేసి మీద అడిగా నేను. ఇన్ని రోజులు ఆడాను, ఒక్క రోజన్నా నాకు ఈ డబ్బులు ఇచ్చావా చేతికి అని అడిగా. అట్టగా ఒక ఆమె నాన్న సగడికి చచ్చిపోతే, ఆ నాన్న చనిపోతే యేసుప్రభు అసలు దేవుడే కాదు, నాన్న చంపేశాడు, నాన్న తీసుకెళ్ళిపోయాడు మధ్యలో అర్ధాంతరంగా అని యేసుప్రభుని తృణీకరిస్తుంది. ఏమాత్రం ఆయన పవిత్రుడండి మీ నాన్నగారు, దేవుడి కన్నా గొప్పవాడా? నువ్వు ఆయన తృణీకరించి మాట్లాడి ఆయన అన్యాయస్తులు అని తీర్పు తీర్చడానికి భూమి మీద ఉన్నప్పుడు అంత పని చేసావు నువ్వు, ఆయన పని అంతగా ఆయన ప్రకటించావా? లేదే, నీ పని నీదే, నీ బ్రతుకు నీదే, నీ సంపాదన నీదే, తెచ్చుకున్నా తింటున్నా ఇదే లైఫ్. ఏ రోజు ఆయన్ని కీర్తించావు, ఏ రోజు ఆయన కనపరిచావు? ఆయన మాత్రం దేవుడే కాదు, మా నాన్న తీసుకుపోయాడు అని మాట్లాడుతున్నాడు. చనిపోయాడు కదా, సడన్గా చనిపోయేసరికి అలా మాట్లాడుతున్నాడు. అట్లాగే దేవుడి కోసం నువ్వు ఏది కూడా, ఆయన కోసం నువ్వేం చేయకపోయినా పర్వా, అసలు విశ్వాసం అనేదే కదా మెయిన్ పునాది. ప్రభు ఉన్నాడు అనేదే విశ్వాసం, అదే నీకు లేదు. లేకుండా మరి ఆయనకి ఈ క్రియలన్నీ ఎలా చేస్తాడు? నమ్ముడు నీ వలన అయితే సమస్తము సాధ్యం. నమ్ముడు నీ వలన అయితే సమస్తం నీకు సాధ్యపడుద్ది, ఏదైనా సాధ్యపడుద్ది. దేవుడికి నాకు ఇస్తున్నాడు అంతే, ఇస్తున్నాడు అంతే. ఇక మళ్ళీ ఇస్తాగా 10 కృషి చేసుకోకూడదు. ఇస్తున్నాడు, ఓకే రైట్. ఇస్తున్నాడు కూడా కాదు, దేవా నీకు ఇచ్చినందుకే నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అయిపోయినట్టు సబ్జెక్ట్. హల్లెలూయా. మా మాట ప్రవచనంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభువు అడుగుతాను మాట, నీ విశ్వాసం ఎక్కడ దాచిపెట్టారు? తిరిగారు కదా, నాతోనే ఉన్నారు కదా, నాతో నవ్విస్తున్నారు కదా, అది మీ విశ్వాసాన్ని ఎక్కడ దాచిపెట్టారు? ఎందుకు మీకు విశ్వాసం తొట్టిల్లిపోయింది? చిన్న గాలి వాన అలలను చూసి భయపడుతున్నారు, కానీ మాతో డైరెక్ట్ ప్రభు ఉన్నాడు మా పక్కన. కిందకు వెళ్ళిపోయిన ఆర్తనాదాలు ఏం చేశారు? ప్రభు బయట గాలి వాన వస్తుందయ్యా, ఏంటి ఇట్లా జరుగుతుంది, అయినా మాకేమైందిలే, నువ్వు ఉన్నావుగా అన్నారా? అన్నా. నీకు నిద్ర ఎట్టబడుతుందయ్యా, ఆ రకమైన గాలి వానలు బయట వస్తుంటే నీకు నిద్ర ఎట్టబడుతుంది, మేము చచ్చిపోయేటట్టు ఉన్నాం అని అవిశ్వాసంగా మాట్లాడారు. అదే విశ్వాసంగా వేరేగా మాట్లాడుంటే అది వేరు. ప్రభు బయట చూడటానికి భయంకరంగా ఉందయ్యా, కానీ నువ్వు ఉన్నావు కాబట్టి మాకు ఇబ్బంది హల్లెలూయా అనే మాట ఉంటే అది వేరే తీరుగా ఉండేది. అందుకే ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసం ఎక్కడ? ఆ మాట అనలేదు కదా, గ్రహించలేదు కదా, అందుకే మీ విశ్వాసం ఎక్కడ అంటున్నాడు. హల్లెలూయా. ఇంకొక వాక్యంలో మనం చూసుకుంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో 17వ వచనం. 17 యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో 11వ అధ్యాయం 17వ వచనం. 17:21. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకొనెను. బేతనియా. నేను చెప్పిన నెంబర్ చదువు. 17, 21 చదువు. 17, 21, 22, 23, 24, 25. 17 చదివి 26, 27 దాకా చదువు. ఓకే. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకొనెను. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు
ఆ. నీకు అనుగ్రహించునని ఎరుగుదును నేను. ఆ, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా ఆ, మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును నేను. ఆ. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఉమ్. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తువుని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. 32, 39. అంతటా ఆ, మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆ. ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండి నీడలో నా సహోదరుడు చావకుండా నేను. ఆ, 39. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టినని ఆయనతో చెప్పాను. 40. అందుకు యేసు, నీవు నమ్మినేలా దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను. హల్లెలూయా. 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 43, 44, 45. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనివేడని వారితో చెప్పెను. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ వారిలో కొందరు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక గ్రామములో వాక్యం అండి. హల్లెలూయా. వాక్యం మనం చదువుకున్నాం. ఒక గ్రామంలో లాజరు అనే ఒక అతను ఉన్నాడు. అయితే ఈ లాజరు అనే ఆయన మార్త మరియకి సహోదరుడు, దాని తమ్ముడు సహోదరుడు. అయితే ఈ లాజరు ఒక రోజున చనిపోయాడు. చనిపోతే యేసు ప్రభు వారు ఈ చనిపోయినప్పుడు వేరే గ్రామంలో ఉంటాడు, అక్కడ రాలేదు. ఈ మార్త అనే ఆవిడ యేసు ప్రభు వారికి కాళ్ళకి నూనె రాసి కన్నీళ్ళు చూసి చుట్టుతో తన పాదం చూసిన ఆవిడ కదా, ఆమెకి సహోదరి. అర్థం అవ్వాలి కదా ఏంటి. అయితే చనిపోయాడు. యేసు ప్రభు వారు వేరే గ్రామంలో ఉన్నాడు. యేసు ప్రభు వారు వేరే గ్రామంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనసులో, యేసు ప్రభు అంటే వేరే ఊరి వెళ్తాను. నేను అక్కడ ఉన్నాను, నేనుంటే నేను బయటికి వెళ్ళాను. తలుచుకున్నారు కదా, అబ్బాయి ఉంటే పదే పని ఉండేది, నా పని వాళ్ళు అయిపోయేది. మనం ఏమంటలా సీఎం గారి దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు సీఎం గారు ఆ రోజు ఉండడం, అబ్బాయి వాళ్ళు సీఎం గారి నుంచి సంతకం అయిపోయేది, లేకపోతే పదే పని అన్నట్టుగా యేసు ప్రభు వారు ఆ దినములో, ఆయన చనిపోయిన దినములో ఆ రోజు 2 రోజులు లేడు. లేకపోయేసరికి ఇద్దరు, మార్త మరియ ఇద్దరు కూడా యేసు ప్రభు వారు లేరే, ఇక్కడ లేడే, అయ్యో ఆయన ఉంటే ఖచ్చితంగా లాజరు చచ్చిపోయేవాడు కాదు, బ్రతికుండేవాడు, ఆయన బ్రతికిస్తాడు, ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆయనేమో వేరే ఊళ్ళో ఉన్నాడు, ఎట్లా ఇప్పుడు సాధ్యం అని చెప్పి ఆయనకి ఎదురుగా ఇది మార్త ఏమంటుందంటే 11:21 అంటుంది. మార్త ఏమంటుంది ఒకసారి చదువు. 11:21. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండి నీడలో నా సహోదరుడు చావకుండెను. ఇక్కడ ఎవరు అంటున్నారు? మార్త యేసుతో నీవెక్కడ ఉండేలా చావకుండాను అంటుంది. ఆ విధంగానే యోహాను అందులోనే 32 అక్కడ ఎవరు అన్నారు? మార్త అన్నారు 32. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండి నీడలో నా సహోదరుడు చావకుండా నేను. హల్లెలూయా. వీళ్ళిద్దరూ అంటున్న మాట ఏంటంటే, నీవే గనక వేరే చోటకి వేరే గ్రామానికి వెళ్ళకోకుండా ఉంటే ఈయన చనిపోయిన ముందుకి నువ్వు ఉండుంటే ఈయనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ చావు అనేది తన దరిదాపులు కూడా ఉండేది కాదు. మా తమ్ముడు
మా సహోదరుడు బ్రతికేవాడు కదయ్యా, నీవు ఉంటే వాడికి ఆ పరిస్థితి వచ్చేది కాదు అని ప్రభువుని క్వశ్చన్ వేస్తున్నారు. అప్పటికి 4 దినం అయింది లాజరు చనిపోయి. మాట పరిగెత్తుకొచ్చి అక్కడ ఏమన్నదంటే వేస్తూ, అయ్యా నీవెక్కడ నేనగల నా సహోదరుడు చావకుండా ఉండవు కదా అంటే ప్రభు సమాధానం చెప్తున్నాడండి. ఇప్పుడు ఆమె అంటుంది, ఆమెకి తెలుసు ఆయన. అప్పుడు ఆమె మాట అన్నదే, ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహిస్తాడని నాకు తెలుసు. నువ్వేమడిగినా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని ఆమె చెప్తుంది. యేసు నీ సహోదరులు మరలా లేచునని ఆమెతో చెప్పాడు. ఆమె మాట అంటుంది, ఆయనతో అంతే నిన్న పునరుత్థానం ముందు లేచునని ఎరుగుదున నేను. అందుకే యేసు కూడా అంటున్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిను బ్రతుకుతాడు. ఎవరైనా విశ్వాసం ఉంచాలంట? దేవుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు చనిపోయినను బ్రతుకుతాడంట. హల్లెలూయా. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడంట. బ్రతికిన ప్రతి వాడు, బ్రతికుండి యేసు దేవుడు అని ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు చనిపోడంట. ఈ మాట నమ్ముచున్నావని ఆమెని అడిగి, ఆమె అంటుంది, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అనే క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిగెత్తుకొచ్చి ఆ ఇద్దరు సహోదరులు అంటున్నారయ్యా, నీవు ఇక్కడ ఉంటే మా తమ్ముడు ఎట్టి పరిస్థితిలో మా సహోదరి చనిపోయేవాడు కాదు అంటే, అమ్మా ఇప్పుడు ఏం జరిగిందని అడుగుతాడు, డీటెయిల్స్గా అడుగుతాడు. ఏమైందమ్మా, ఏం చెప్పండి అని అడుగుతాడు. ఏముందయ్యా, నువ్వు ఊళ్ళో లేవు, వాడు తెచ్చాడు, ఉంటే కాపాడేవాడు, నువ్వు లేవు అంటే, అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామని మీరు అనుకుంటున్నారు, అయితే ఏంటి ఇప్పుడు మీ యొక్క ఆలోచన ఏంటి అని అడుగుతాడు. ఏముంది, ఏం లేదు, అంతా అయిపోయింది, అంతా జరగాల్సింది జరిగిపోయింది, సమాధిలో కూడా పెట్టేసి జరగాల్సింది జరిగిపోయింది, ఇంకేముందయ్యా అంతా అయిపోయిందిగా. తాను నిద్రిస్తున్నాడు కానీ చనిపోలేదని ప్రభు అన్నాడు. అది కాదయ్యా, చచ్చిపోయాడయ్యా, 4 రోజులు అవుతుందయ్యా, నిజమయ్యా అని ఆయన చెప్తారు. అవిశ్వాసం ఆయన చెప్తున్న మాట ఏంటంటే నిద్రించుతున్నాడు, అంటే మామూలుగా సాధారణ నిద్రించుతున్నాడు, చనిపోలేదని విశ్వాసం అని పలుకుతో దేవుడు అక్కడ లేచి ఉన్నా కానీ పలికాడు. ఏమేమంటుంది, లేదయ్యా చచ్చిపోయాడు, 4 రోజులు కూడా అయిపోయింది, రేపో మామో దినం చేద్దాం అనుకున్నాం, మరి నువ్వేంటి ఇంకా నిద్రించున్నాగా అంటావేంటి అంటే, అయ్యో ఏంటి అంత అవిశ్వాసంగా మాట్లాడుతున్నారు కొని ప్రభు అక్కడికి వెళ్తాడు, సమాధి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎదురుగా పరిగెత్తుకొని వచ్చి చెప్పేస్తూ ఉంటారు. అప్పుడు ప్రభు ఆ సమాధి దగ్గర నిలబడి, మీరు కంగారు పడకండి, అతను నిద్రించున్నాడు, ఏమవుతుంది అని చెప్పి ఆ రాయిని తీయండి. అయ్యా రాయిని తీయమంటున్నావేంటి, ఇప్పుడు 4 దినాలు, ఇప్పుడు తీసామంటే నువ్వు నేను అందరూ బారిపోతాం, లోపల నుంచి పురుగులు వాసన దుర్వాసన చేతది, ఇప్పుడు తీయమంటున్నావు ఏంటయ్యా, 4 రోజులు అవుతుంది, 1 రోజు ముందు అన్నాను వస్తే అప్పుడు ఎట్టగట్ట కచ్చిపులు కట్టుకున్నాను చూసేవాడు, కచ్చిపులు కాదు కదా ఈ దరిదాపులు పోయి ఆడలేదు. అట్లాంటి ఇప్పుడు తొలగించమంటావు ఏంటంటే నీ విశ్వాసమే నన్ను కాపాడదు. కాబట్టి అవిశ్వాసమైన మాటలు నువ్వు మాట్లాడకండి, నేను లాజరుని బ్రతికిస్తాను ప్రభు అంటున్నాడు. అయితే యేసు ప్రభు వాడు తండ్రికి కృతజ్ఞతలు చెప్పేశాడు. అయ్యా ఇక్కడ నీ నామాన్ని నేను గణపరచడానికి ఈ యొక్క సందర్భం నాకు వచ్చింది, ఇక్కడ మీ యొక్క బలాన్ని మీ యొక్క వాక్కుని ఇక్కడ రిలీజ్ చేయాల్సిన అవసరం పడింది కనుక ఇక్కడ మీ నామాన్ని గణపరచటగా ఇక్కడ సందర్భం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. నేను అడుగుతున్నాను నీ కుమారునిగా, ఈ కుమారుడు బ్రతికించినందుకు నీకు వందనాలు ప్రభు అన్నాడు. దేవుడు విశ్వాసం అని పలికాడు, తండ్రి నువ్వు బ్రతికించినందుకు నీకు వందనాలయ్యా. కృతజ్ఞతలు చెప్పేశాడు. బ్రతికి బయటకు వచ్చిన తర్వాత చెప్పలేదు ప్రభు.
బ్రతికించినందుకు నీకు వందనాలని ముందే చెప్పేసి వెంటనే లాజరు బయటికి రా. బయటికి రానంగానే చక్కగానే అట్లా వచ్చాడంతా కట్టబడి చనిపోయిన వాడి కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలకు వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయని వారితో చెప్పాను. అతను బ్రతికి ఉన్నాడు కనుక అతని సంఖ్యలు లేక తెచ్చివేయబడ్డాయి. తను ప్రశాంతంగా తన బ్రతికిన అతన్ని పోనివ్వండి అన్నాడు. అయితే ఎక్కడ కూడా ఆయన అంటున్న మాట ఏంటంటే, నీ విశ్వాసం ఎక్కడ? నీ విశ్వాసం ఎక్కడ? ఎంతసేపు వాడు చచ్చాడు అయ్యా నువ్వు అక్కడ 4 రోజులు అక్కడ ఉండవు, అదే ముందుంటే నువ్వు బతికించేవు అంటున్నావు. కానీ ప్రభు బతికిస్తాడు అని ఖచ్చితమైన బలమైన నమ్మకం తనకు లేదు. అయ్యా నువ్వు ఉంటే బ్రతికించేవాడు, నువ్వు లేవుగా బతికించావు. నువ్వు ఉంటే ఇక్కడ ఈ గ్రామంలో బ్రతికించేవాడు, నువ్వు ఇప్పుడు ఈ ఊర్లో లేవు కదా, అయితే పని అవ్వదు. చచ్చిపోయాడు వాడు, 4 రోజులు అయింది, ఫుల్ కప్పు వస్తుంది. ఇప్పుడు ఏం చేయగా అంటే తన మాట ఏంటంటే, చనిపోయి 4 రోజులు అవుతుంది, ఇప్పుడు ఆ శరీరానికి పాడైన ఏం తొడగలడు ఈయన? ఆ దేహానికి ఏమి శరీరాన్ని తొడగలడు? ఒకరోజు ముందో ఏదో జబ్బు ఏదో నయం చేసి మిరాకిల్ చేయగలడు. 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతే ఆ పోయిన శరీరాన్ని ఎలా తొడగగలదు? అంత కంపు వస్తుంది, గబ్బు వస్తుంది, మనం ఉండలేము, అక్కడ తట్టుకోలేము. నిజంగా చనిపోయిన శవం 2వ రోజు, ఒక రోజు మేము ఇక్కడ మన వాళ్ళు మట్టి చేశారు, వర్షాపు వెళ్తుంటే ముక్కులు కొట్టింది, పై మట్టి ఆ రోజు సైడ్లు పోగల సరిగ్గా. తెల్లారి మట్టి దగ్గరికి మేము వెళ్తే 3వ రోజు తర్వాత ఆ మధ్యాహ్నం కూడా వర్షాపు వెళ్తుంటే ముక్కులు ఆగి పడుతుంది. వామ్మో ఏంట్రా బాబు ఎంత ఎక్కడది లోపల సమాధిలో వచ్చి మెయిన్ రోడ్ మీద పడుతుంది. ఏంట్రా బాబు ఎంత స్మెల్ వస్తుంది అనుకున్నాం. తర్వాత 3వ రోజు పలారాన్ని తీసుకొస్తే ఇంకా కంపు వచ్చేసినాడు. మరి రోడ్డు మీదకి అంత వచ్చింది, ఇంకా అక్కడికే ఇంకా 5 రూపాయలు. ఇక గబగబా తీసుకెళ్ళి అక్కడికి ఇసుక పోసి ఆ సైడ్లు మా గబగబా ఇసుక మొత్తం చుట్టూ ఇసుక పోసేసి ఆ కన్నం లేకుండా చేస్తే స్ప్రేలు సెంట్లు అన్నీ కొడతాయి. మనం ఏమనుకున్నాం, ఆయన పడేసి వచ్చాక కబ్బు పోయింది అనుకున్నాం. తీరా చూస్తే ముక్కులు కొట్టుకున్నారు, తట్టుకోలేదు. అట్లాంటి కప్పులు భయపడి వీళ్ళందరూ అయ్యా కప్పు వచ్చేస్తాం మనం తట్టుకోలేమయ్యా, ఉండలేమయ్యా, అప్పుడు మన పారిపోవాలయ్యా, 4 రోజులు అయితే చెప్తానంటే కట్టయ్యా అంటే అవిశ్వాసమైన పలుకులు పడిగింది. ఇప్పుడైతే ఏమైందయ్యా, అప్పుడు లేవు, ఇప్పుడు చేత కాదా లేపుతున్నారు అంతే హల్లెలూయా అనే ప్రవచించి ఉంటే యేసు ప్రభు వారు అల్ప విశ్వాసి అని నేను మాట్లాడాల్సిన పని నాకు ఉండదుగా. అప్పుడైతే ఏంటి, ఇప్పుడైతే ఏంటి, ఎప్పుడైనా లేపుడే నువ్వు సమర్థుడు కదయ్యా హల్లెలూయా అని పలుకుంటే ఆయనకి దీన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ అవిశ్వాసముగా ఆయన దేవుడు అని తెలుసు, ఆయన ఆ మంట ఉంది, ఆమె ఒప్పుకుంది, అవునయ్యా నువ్వు దేవుడు అని నేను తెలుసు, అయినా నువ్వు దేవుడు నీకు అడిగినా నువ్వేది అడిగితే అది నీకు తండ్రి నీకు ఇస్తాడని తెలుసు అని అంటుంది. మళ్ళీ నువ్వు ఉంటే బాగుండేదయ్యా అన్నది. అందుకే ఎక్కడ నీ విశ్వాసం హల్లెలూయా. అదేగానే సింహం అడవికి రాజు ఎవరంట? డైలాగ్ కూడా చాలా మంది చెప్తారు, సింహం అంటే సినిమాల్లో కొంతమంది బయట చెప్తూ ఉంటారు, ఏమనుకుంటున్నారు అని సింహాలు అంటారు. ఎందుకంటే సింహం అడవికి రాజు అనా కదా. ఒక్కసారి సింహం ముందుకు అడిగేసిందంటే వెనకలు వేసే అలవాటు దానికి లేదు. దానికి ఒక ధైర్యం ఉంటుంది, ఎందుకంటే ఎంత పెద్ద ఏనుగు వచ్చినా ఓకే రెడీ, పులి వచ్చినా రెడీ, లేదా ఒకేసారి గుంపుగా ఏనుగులు వచ్చినా నేను రెడీ, ఏమొచ్చినా నేను రెడీ అన్నంత విశ్వాసం బలం ఆ సింహానికి ఉంటుంది. అందుకే దాని సింహం ఎక్కడ కూడా 4-5 పోగేసుకొని ఉండవు. ఎక్కడ ఏనుగులు మందల గుంపులు ఉంటాయేమో, కానీ చాలా చోట్ల అడవి ప్రాంతాల్లో ఉంటాయి. అటు టీవీలో చూసినప్పుడు సింహం ఎక్కడ చూసినా సింగిల్గా అక్కడ తిరుగుతూ ఉంటుంది కదా, వేటాడటానికి సింగిల్గా తిరుగుతూ ఉంటుంది.
దాని గురంతా ఏముంటుంది? విశ్వాసం ఉంటుంది. దేవుని విశ్వాసం. ఇప్పుడు ఏదైనా జింక ఉందనుకోండి, దాన్ని పట్టే గమం ఆ విశ్వాసం అది ఉంది. దాన్ని పట్టి చంపి తినేదాకా దానికి విశ్వాసం. ఎందుకంటే దానికి ఉన్న విశ్వాసం ఏంటంటే, నేను ఎలాగైనా వేటగాడిని, పట్టుకోగలను. ఈ అడవికి నేను రాజుని కాబట్టి ఎవడొచ్చినా నన్ను ఓడించలేడు, ఎవడొచ్చినా నాకు భయం లేదు. కాబట్టి సంపూర్ణత కలిగిన ధైర్యం దాన్ని. ఎందుకంటే నేనే రాజునని విశ్వాసం దానికి ఉంది. కానీ ఈ రోజున సంఘాల ఉన్న బిడ్డలకు ఆ విశ్వాసం ఉందా? ఒక జంతువుకు ఉంది. దేవుని నేనే రాజునని జయిస్తానని విశ్వాసం ఉంది. కానీ ఈరోజు సంఘాల్లో ఎవరికి విశ్వాసం లేదు. ఎన్నో జంతువుల మధ్యన బ్రతుకుతున్న సింహం. ఎన్ని జంతువులు ఉన్నాయి దుప్పులని, లేళ్ళని, జింకలని, పుళ్ళని, ఏనుగులని, క్రూరమృగాలని, చిరుతుకుళ్ళు, నక్కలు చాలా ఉన్నాయి. వాటన్నిటి మధ్యన నేను విశ్వాసంగా పోరాడగలను అని దానికి ఉంది. ఈరోజు మనకుందా అంత విశ్వాసం అంటే? మనకు లేదు. మన ప్రభువు మీద విశ్వాసం లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసం ఎక్కడ ఉంది? ఆ విధంగానే ఒక ఆవిడ పాస్ట్గా వాక్యం నైట్ కోటలు అయితే వాక్యం చెప్పాడంట. ఆవిడంత విశ్వాసం నీకు ఉంది కదా, ఈ కొండని సముద్రంలో పడమంటే పడిద్దామని ఇట్లాగే వాక్యం చెప్పాడంట పాస్ట్ గారు. అందులో ఒక ఆమె తెలివిగా ఒక ఆమె గ్రహించింది ఈ మాటని. ఆవిడంత విశ్వాసం ఉంటే నేను వెళ్ళి కొండను పడమంటే పడిద్దా, మా పాస్టర్ గారు చెప్పారుగా పడిద్దా అని చెప్పి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర సముద్రం ఉందంట. సముద్రం దగ్గరికి వెళ్ళి కొండ దగ్గరికి వెళ్ళి, ఏ కొండ, మా పాస్టర్ గారు అది చెప్పాడు నాకు వాక్యం, ఆగినంత విశ్వాసం నీకుంటే ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమన్నా పడిద్ది అని మా పాస్టర్ గారు చెప్పారు. అయితే నేను చెప్తున్నా నీకు, ఏ కొండ వెళ్ళి నువ్వు సముద్రంలో పడవే అని చెప్పి ఆజ్ఞాపించి ఇంటికి వెళ్ళి తలుపు వేసుకొని పడుకుందంట. పడుకొని నిద్ర లేచి ఈ అర్జెంట్గా ఈ రాత్రి ఆజ్ఞాపించిందిగా, రేపు కొండ వెళ్ళి సముద్రంలో పడగా రాత్రి ఆజ్ఞాపించింది. పొద్దున్నే మనసులో ఆధారపేదగా లేచి తలుపు తీసింది. ఇది పడిందా లేదా, ఇది పడిందా లేదా, నేను రాత్రి ఆజ్ఞాపించి కొండను పడవే అక్కడ. అయితే ఇది పడిందా లేదని డబ్బుగా నిద్ర కాలతోనే తలుపు పెడతా తీసి ఎట్లా తిట్టే కొండ అక్కడే ఉంది. నేను అనుకోలేదు అనుకున్నావా? నువ్వు పడవని నాకు తెలిసే. నేను రాత్రి అనుకున్నా నువ్వు పడవని, నేను రాత్రి అనుకున్నా నువ్వు ఏడే ఉంటావని నాకు తెలుసా. నువ్వు అనుకునే కాడికి ఇంకెందుకు మరి విశ్వాసం ఏది? రాత్రి నువ్వు అనుకునే కాడికి ఈ విశ్వాసం ఎందుకు మరి? పొద్దున్న తలుపులు తీసి నేను చెప్పొచ్చాను దానికి పడమంటాం. అసలు అంత తప్పు కదా అది. మనసులో అనుకుందంట, నేను రాత్రి అనుకున్నా నువ్వు పడవని అంటుంది. పొద్దున్నేమో ఆత్రంగా చూసింది పడిపోయిందా లేదు ఇదని. అంటే సంకోచిత ఆలోచన. నేను చెప్పాను కదా, ఆజ్ఞాపించాను కదా, పడిందా లేదా. ఈ దినం మన భక్తి కూడా అట్లాగే కదిలించబడుతుంది. ఆగినంత విశ్వాసం నిజమే. ప్రభు కంపల చెట్టునే ఉన్నాయి, కొండనే ఉన్నాయి, ఏదైనా ఆగినంత విశ్వాసం చాలు మనకి. కానీ అది ఉందని మనకు నిరూపణ ఎక్కడ ఉందో? ఒక్క క్షణం పడిపోతాం. ఒక్క క్షణం ఏది జరిగినా మనం పడిపోతాం. శిష్యులే గ్రహించుకోలేకపోయి, పక్కన అంత గాలివాన తుఫానుతున్నా ఎవరు గ్రహించుకోలేకపోయి ప్రభు మాతో ఉన్నాడు. అందుకే ప్రభు ఈ దినం మాట్లాడుతున్న మాట, మీ విశ్వాసం ఎక్కడ ఉంచుతున్నారు అని సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడు. మీ విశ్వాసం ఎక్కడ ఉంచుతున్నారు? అలాగే మా ఆత్మీయులు గారు మాకు నేర్చుకున్న ఏదన్నా అమ్మకి ఏదన్నా అమౌంట్ ఏదన్నా పని పడినప్పుడు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఒక క్షణం ఆలోచిస్తారు. ప్రవ్వా నాకు ఇప్పుడు 50,000 అవసరమైంది, ఎట్లా ఇది అని ఆలోచిస్తారు. ఆలోచన పెద్ద మమ్మీ గారు ఫోన్ చేసి, మమ్మీ గారు నాకు ఖర్చులు ఉన్నాయి మమ్మీ గారు ఎట్లా అంటే, పెద్ద మమ్మీ గారు అన్నారు, రే
నీ పాకెట్ చూడొద్దురా, నీ పాకెట్లో ఏముండవు, ఆయన పాకెట్ చూడు. హల్లెలూయా. నీ పాకెట్ చూస్తే ఏముండవు అందులో, ఆయన పాకెట్ చూడు. నీ జోబులో ఏముండవు, ఆయన జోబులు చూడు. లేకపోయినా ఇక్కడ తగులుకున్న డబ్బులు ఉంటాయి ఆయన జోబులో. మన జోబులో 10 సార్లు తనకే ముందుకెళ్ళినా సందాత కూడా ఉంటుంది. ఆయన జోబులు చూస్తే విస్తారంగా. అట్లాగే మా ఆత్మీయ తల్లి, మన ఆత్మీయ తల్లి గారు అదే ఆమె ఆత్మీయ తల్లి నేర్పిన ఆ విశ్వాసం దేవుని యందు ఆమె పెంపొందింప చేసుకుంటాడు. ఆ విశ్వాసాన్ని మన సంఘానికి నేర్పింది. సంఘానికి కూడా ఆ విశ్వాసం ఇప్పుడు కూడా మాకు కూడా ఏదైనా జరగాలనుకో, నేను కూడా ఏదైనా డబ్బుల విషయం ఏదైనా ఉందనుకో, ఏం జరిగితే జరగనే దేవుడు చూసుకుంటాలే అని ముందుకు వెళ్ళిపోతాను. వెనకడికి వేయటం, దడుచుకోవటం, ఇంకోటి ఏం చేయను. నేను ప్రభువుని ముందు పెట్టుకొని నేను తర్వాత వెనకని వెళ్ళిపోతాను. ప్రభు నా ముందు ఉంటాడు. రేపు అప్పులో వచ్చి నా మీద అరవాలా, ప్రభు ముందు ఉంటాడు. ఏందిరా ఆగింది, నేను కడతాను నువ్వు అని. హల్లెలూయా. ఏదో ఆరోగ్య విషయం వచ్చిందా, డాక్టర్ అంటాడు ఫీజు, డాక్టర్ అంటాడు ఫీజు కట్టాలి, నాకు అప్పు పడ్డాడు నువ్వు కట్టదామని. ఆడు కట్టేది ఏంటంటే నేను కడతా పో అంటాడు. నా ఆరోగ్య విషయమైనా, ఆర్థిక విషయమైనా, సమస్యలైనా, తలనొప్పి అయినా కూడా జడ్డుగా ఆయన రాస్తాడు. హల్లెలూయా. కాబట్టి నాకున్నదల్లా విశ్వాసం ఒక్కటే. అందుకే ప్రభు మనల్ని క్వశ్చన్ వేస్తున్నాడు. మనం కొన్నిసార్లు ఆవేశంతో క్వశ్చన్ వేస్తాం. అయ్యా నీకు అంత ఇది ఉంటే నన్ను కరుణించలేవా, నా అప్పులు తీర్చలేవా, నాకు అవి తీర్చలేవా, నా బిడ్డ పోయాడు, నా బిడ్డను నాకు ఇవ్వలేవా, ఎన్నో క్వశ్చన్లు ఆయన వేస్తాం. ఆయన ఒకే ఒక క్వశ్చన్ వేస్తున్నాడు, సమాధానం చెప్పాలి. మనం 100 అడిగాం ఆయన్ని. మంచి డబ్బు ఇవ్వలేదు, మంచి బట్ట ఇవ్వలేదు, మంచి ఫోన్ ఇవ్వలేదు, మంచి కారు ఇవ్వలేదు, మంచి ఇల్లు ఇవ్వలేదు, మంచి జీవితం ఇవ్వలేదు అని రోజుకి ఎన్నో క్వశ్చన్లు అవుతున్నాయి. అంత దరిద్ర బతుకు ఇచ్చావే నాకు, ఈ బతుకుంటే సత్య అని ఇవన్నీ క్వశ్చన్లు వేసావే. ఆయన ఒక్కకిట్టే క్వశ్చన్ అడుగుతున్నాడు, ఈ విశ్వాసం ఎక్కడ? హల్లెలూయా. ఆయన అడిగిందని మధ్య మన దగ్గర సమాధానం ఎక్కడ ఉంది? ఆయన అడిగిన ఆ యొక్క మంచి మాటకి ఎక్కడ ఉంది? కొంతమంది సేవకులు ఫస్ట్ సంఘంలో స్టార్ట్ అయినప్పుడు అక్కడ వస్తాడు, సందా పెట్టేకి జాలిగా చెప్తాడు. ఒకడు ఇచ్చాడు, నువ్వు అక్కడే కదా ఏమో 10 రూపాయలు వేస్తాడేమో, ఏం చేస్తాం అని ఊహించుకుంటాడు. 10 రూపాయలు వేస్తాడు వీడు సందా పెట్టిలో, ఈ వారానికి 10గా సర్లే అనుకుంటాడు. 2 అవుతారు, 3 అవుతారు, 4 అవుతారు, పెరుగుతారు. మనుషులు పెరిగే కొద్దీ వాడు చందా పెట్టి ఏమనుకుంటాడంటే పెరుగుతూ ఉంటాయిలే, 4 వచ్చారు, 5 వచ్చారు, 10 మంది వచ్చారు, చందా పెట్టి పెరుగుతూ ఉంటుంది అని విశ్వాసం లేని వారు ఈ చందా పెట్టి డబ్బులు పెరుగుతూ ఉంటాయి. 10 మంది అయ్యారు, 20 మంది అయ్యారు, 50 మంది అయ్యారు అని ఆ చందా పెట్టి మీద దృష్టి పెట్టి ఒకరోజు ఓపెన్ చేస్తాడు. ఎంతమంది అయిన తర్వాత 50 మంది అయ్యారు. సపోజ్ ఒక వారం చూసుకున్నాడు, 50 మంది అయ్యారు, అన్ని 10 నోట్లే ఉన్నాయి. 50 మంది అందరూ 10లే వేసారు. ఎంత అయినాయి? 500. 500. 50 మంది అందరూ 10 ఎక్కితే 500. ఆయన తేరు చూసుకున్న 50 మంది అంటే చాలా వస్తాయి. ఇంకా నాకు అవునా? నిరుత్సాహపడి ఓపెన్ చేశాడు. అతి ఉత్సాహం పడ్డాడు ఫస్ట్. ఆయన 50 మంది కదా ఎక్కువగా ఉంటే సందా పెట్టి అడిగిపోతాయి. ఓపెన్ చేసి నిరుత్సాహపడ్డాడు. సందా పెట్టి మీద మనసున్న వాని పరిస్థితి అది. విశ్వాసంలో అటు ఇటుగా తెచ్చి చూశాడు. విశ్వాసంలో ఉన్నవాడు తెలిసి చూసింది ఏంటంటే, ప్రభువా నువ్వు ఇచ్చిన కానుకలు మరి నీ పనికి ఉపయోగించడానికి నాకు కావాలి కదా అని ఆసక్తి ఏమి ఉండదు. ప్రభు పనికి నేను వాడాలి అని ఓపెన్ చేస్తాడు. 2-3 ఉన్నా అందులో 4-5 వేలు ఉంటాయి. హల్లెలూయా. 50 మంది ఉన్నా 500 ఉంటే ఈ చందా బిడ్డలో విశ్వాసంతో ఈ దైవజనుడు విశ్వాసంతో ఓపెన్ చేస్తాడు. ఏంటంటే, ప్రభువా నేను పలానా పని అక్కడ తలపెట్టాను, సపోజ్ ఓ మందిరం కట్టడానికో లేదా మందిరం పని లేదో మన ప్రార్థనలు కూడా వాడుకోవాలి ప్రభువా, మరి డబ్బులు వాడాలి కదా దానికి ఓపెన్ చేస్తాడు.
మన ఎక్స్పెక్టేషన్ ఒక 500 ఓపెన్ చేసాం 5,000. ఎందుకని? సందా పెట్టి మీద దృష్టి నుంచి విశ్వాసం లేదు, దేవుని పని మీద విశ్వాసంతో దాన్ని ఓపెన్ చేయటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే మా ఆత్మీయ తల్లి గారు ఎప్పుడు కూడా దాన్ని ముట్టుకోవడానికి కూడా వెనకాడతారు, ముట్టుకోరు. ఎప్పుడు సంఘస్థులకి ఎవరికో ఇచ్చి అమ్మ మీరు ఓపెన్ చేసి లెక్కేసి దేని వాడండి అంటారు తప్ప దాన్ని, ఎందుకంటే అవి ముట్టుకుంటే ధనాపేక్ష కలుగుతుంది మన హృదయానికి. వద్దు, నాకు వద్దు అని చెప్పి ముట్టుకోరాడు. ముట్టుకోకుండా సంఘస్థులతోనే అమ్మాయి ఎంతో లెక్కేయంట్రా అంటారు. లెక్కేసి అన్నయ్య రబ్బర్ బ్యాండ్ కట్టండి అని పెట్టేపిచ్చేసి దీన్ని కట్టాలమ్మా, ఇంటి అద్దెలు కట్టాలి, మా చర్చికి కట్టాలా, ఇది కట్టే అని వాళ్ళకి అప్పులు ఇచ్చారు. వాటి అంటే చూడరు, విశ్వాసం అంతా ప్రభు మీదే, ప్రభుతో నడుస్తున్నారు. ఆ చందా పెట్టి మీద మనసు పెట్టి కాదు, యేసు ప్రభు వారు నా గొప్పళ్ళు నింపుతారు అనే విశ్వాసంతో ఆమె నడుస్తున్నారు. మా యొక్క ఆత్మీయ తల్లి గారు నడుస్తున్నారు. అందుకని అంతగా దీవించబడుతున్నారు. ఆత్మీయ తల్లి గారు అంతగా విజయాలు చూస్తున్నారు. హల్లెలూయా. అంతెందుకు, దేవుడు ఒకరోజు నేను కానుక వేయడానికి నా దగ్గర, అంటే మనసులో ఎప్పుడు డబ్బులు ఉంటాయి కదా అని చెప్పి నేను ప్రార్థనకి వెళ్ళిపోయాను అమ్మ దగ్గర. అప్పుడు మన అంటే సేవకు ఇంకా కాకముందు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే అమ్మకి ఏం అవసరమో మరి దేవుడు వెళ్ళుకున్నాడో తెలియదు. నేను అక్కడికి వెళ్తే పోలీసు తిప్పితే 500 కావాలి. ఒక 100 రూపాయలు కానుక వెళ్దాం అనుకుంటే ఏంటి 500 తగ్గుతుంది, ఏం తగలలేదు ఏంట్రా అనుకుంటున్నాను. వేద్దామా వద్దా, వేద్దామా వద్దా, వేస్తే 500 ఇవ్వాలి, 5 వారాలు ఇవ్వచ్చు. కానీ ఈ ఒక్క పూటకి 500 ఖతం అయిపోతాయి అట్ట అని ఆలోచించాను. అయితే ప్రభు అన్నాడు, నువ్వు వేస్తావా ఇవా, అందుకే నీకు చిల్లర లేకుండా చేశాను. ఏమనుకున్నావు? నీకు చిల్లర లేకుండా చేసిన ఎందుకు అనుకున్నావు? నువ్వు ఆలోచిస్తావనా? నువ్వు వేయి అన్నాడు. మనసు పీగుతుంది. 5 వారాలు అట్టయ్యా, మనసు లాగుతుంది నాకు. ఈ ఆదివారం తీస్తే ఇంకా 4 ఆదివారాలు, అంటే ఒక నెల మొత్తం కంప్లీట్ చేస్తా సంపాది. అట్లా అనేది ఒక్క వారమే కంప్లీట్ చేస్తే బాగా 500 ఇక్కడే ఉంటాయి. ప్రభు ప్రేరేపిస్తున్నాయి. అంటే నేను చిల్లర పెట్టాలంటే పెట్టగలను, లేదా నువ్వు వచ్చే దానిలోనే నీకు ఆలోచన కలిగించి అవి మార్చుకొని రాగా వేయటానికి అని చెప్పగలను. కానీ అక్కడ నా దాసురాలు సేవ చేస్తుంది, పరీక్షలకి యొక్క డబ్బులు అవసరత ఉంది, అందుకని వేస్తావా లేదా అన్నాడు. నేను అన్నా, బాబోయ్ ఆయన ఇదేదో గద్దింపు లేకుండా బాబు నాకని, అయ్యా ఇక నేను కళ్ళు మూసుకొని ఆలోచించుకొని తప్పని చేశాను. నిజంగా ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు కదా. కానీ ఆ కానుక పెట్టిలో అది చూసుకొని ఏమనుకుంటారు, ఎవరేశారు బాబు 500 అని అనుకోరు. దేవుడు పంపించాడయ్యా, దేవుడు పంపించేపించాడయ్యా, ఎవరేశాడు 500 అబ్బా సూపర్ అనుకోరు. దేవుడు వేయించాడు. ఎంత పెద్ద కానుక ఇన్ని రోజుల్లో ఎవరే లేదు. కానీ అవసరత తీర్చడానికి విశ్వాసం నేను ఉంచినందుకు నా ప్రభు అక్కడ పడేపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట, లాస్ట్ మాటగా, నాకు కారు కొనేటప్పుడు రేషన్ కార్డు ఎగిరిపోయింది. రేషన్ కార్డు కారు కొంటే ఎగిరిపోతుంది భయం, రేషన్ కార్డు పోతే ఇబ్బంది. అయితే నేను ఒకటే అనుకున్నా, ప్రభువా ఇది ఉంటే ఎంత పోతే ఎంత, నాకు పరీక్షలకి కార్డు కావాలి, ప్రార్థనకి కార్డు కావాలి, నా గోల్ పరీక్షలకి కార్డు కావాలి అంతే. ఈ రేషన్ కార్డు అవుతుందా, దానివల్ల మనం ఏం లబ్ధి పొందుతామా, దానివల్ల ఇవన్నీ నాకు వద్దు. కార్డు పరీక్షలకి కావాలి, నీ పని అవ్వాలి, ప్రార్థనలు జరిగించాలి, ఫోటోలు జరిగించాలి, పరీక్షలకి స్థాయిలో తిరగాలి. అంతేగాని ఈ రేషన్ కార్డు కాదు నాకు కావాల్సిందని చెప్పి అనుకున్నాము. రేషన్ కార్డు పోయింది. అసలు రేషన్ కార్డు మీద పోయినప్పుడు దాని మీద నాకు దృష్టి ఉంటుందా? ఉండదు, అసలు ఉండదు. కానీ ప్రభు మరి ఏమనుకున్నాడు, రేషన్ కార్డు వచ్చింది, 3 కార్డు రేషన్ కార్డు వచ్చిన సంగతి నాకు తెలియదు. అసలు రేషన్ మర్చిపోయింది నేను. రేషన్ కార్డు వచ్చిందంటే అక్కడ ఉంది, వాళ్ళు వచ్చి పిలిచి దానికి రేషన్ కార్డు వచ్చింది. నాకు అవసరం అయితే ప్రభు లేదు. నేనే విశ్వాసంతో ఉన్నా, రేషన్ కార్డు ఉంటే అంత పోతే అందరు బాబు, ముందు పరిచర్యలు కావాలని విశ్వాసం దగ్గర కార్డు అది ఒళ్ళో వచ్చిపోయింది. నాకు తెలియదు, వాళ్ళే పిలిచారా నీ కార్డు ఇచ్చిన బాబా అని ఇచ్చారు. హల్లెలూయా. అట్లాగా
మనకు అవసరమైతే దేవుడే ఇస్తాడు. మనసు దాని మీద పెట్టుకుంటే అది పోతుంది, కానీ దేవుడే ఇస్తాడు. కరోనా టైంలో అందరూ ఎవరికాళ్ళు ముట్టుపోయి, ఎంత బంధువు అయినా ఎంత చుట్టమైనా పట్టుకోవడానికి భయపడిపోతున్నారు కరోనా టైంలో. అమ్మో బాబు నాయన కరోనా ఆడికి వెళ్ళి అంటే ఆడికి దగ్గర నా మీద పడిపోతే, ఆడి తుమ్మె వెళ్ళి నా మీద పడిపోతే నాకు వస్తుంది అని గుండెలు గలగలగలు ఊరిపోయారు. చుట్టం అనేవాడు కాదు కదా, కడుపు పుట్టిన తల్లి గిల్లి కూడా మాట్లాడుకోవడానికి ఊరికి. అంత భయం కరోనా టైంలో ఉంటే, మన ఊళ్ళోనే తెలిసిన బాబాయ్లకి కరోనా చాలా కుటుంబాన్ని అందరికీ వస్తే నాకు బాగా ఫోన్ చేసి, అయ్యా కొద్ది జీడిపప్పులు అవి కొద్ది తెచ్చిపెట్టాయా అన్నారు. తెచ్చిపెడితే నేను తీసుకొచ్చాను. అలాగే ఫోన్ చేస్తే నా డబ్బులతో తీసుకొని ఎత్తాకి ఇంటికి, అయ్యా వచ్చి రోడ్డు మీద పెట్టేసి నువ్వు వెళ్ళిపోయా అన్నాను. ఎందుకు నేను ఇంటికి వస్తాను ఆగాను, ఇంటికి వస్తానంటే ఇంటికి వద్దయ్యా అని అన్నారు. నేను తీసుకెళ్తాను ఎవరికి ఆల్రెడీ నన్ను దారిలోనే ఏంటి తీసుకెళ్తున్నావు, వాళ్ళ కరోనా అందరూ బాబు ఏంటి వెళ్తున్నాం, ఇంటికి వెళ్తాను ఏంటి వాళ్ళ ఇంటికి, నీకు వచ్చిందని పోయా ఉందా అని నన్ను దారిలోనే ఆపుతున్నారు. మరి నేను సహాయం చేయక వాళ్ళ ఇంట్లో సహాయం చేయక మరి వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు? ఎవరో ఒకరు పూనుకుంటేనే కదా వాళ్ళు తినడానికి చెందడానికి ఏమంటాయి. అయితే నేనైతే మీ ఇంట్లోకి వచ్చి కూర్చోవడం కూడా నాకు బాధ లేదు. ఏంటంటే వద్దులేమ్మా నీకు వచ్చిద్దామా, నాకైతే దేవుడు ఉన్నాడు ఏంటి, నేను మీ ఇంట్లోకి వచ్చి కూర్చోమని టీ తాగమని తాగుతాను. మీరు వద్దంటున్నారు కాబట్టి ఇదిగో ఇక్కడ పెడతాను, వాళ్ళ ఇంటి అడుగు మీద. వద్దంటున్నారు రావద్దని బలవంతం పెడుతున్నారు కాబట్టి అడుగు మీద పెడతాను, లేకపోతే మర్యాద తెచ్చి ఇంట్లో పెట్టేవాడు. ఎందుకంటే నేను దేవుడికి కావాలి అనుకుంటే నన్ను ఉంచుతాడు. అప్పుడు మన సేవలో లేదు, విశ్వాసగా ఉన్నాం. దేవుడికి మనం కావాలి అనుకుంటే, నేను ఆయన పని చేయాలి అనుకుంటే నన్ను ఉంచుతాడు. వద్దు అనుకుంటే తీసి పక్కన పడేస్తాడు, చచ్చిపోతాను అనుకున్నాను. మరి ఈరోజు కావాలనుకుంటేనే కదా నేను మైక్ పట్టుకున్నాను. హల్లెలూయా. అది కావాలనుకున్నా కానీ కాదు, అంతమంది కరోనాలు మాసిపో పెట్టుకోలేను. 3 కరోనాలకి మాసిపో పెట్టాల. అయినా ఈరోజు కరోనా రాదన్నమాట. కారణం నేను అక్కడ నిలబడి చెప్పాలని ఆయన కోరిక ఉంది, నాలో ప్రభు మీద విశ్వాసం ఉంది. ఏమనంటే నేను కావాలంటే ఆయన ఉంచుతాడండి, వద్దంటే తీసేస్తాడు అనుకున్నాను. కరోనా టైంలో తీసేస్తే అప్పుడే ఇవ్వడు, కానీ ఆయన కావాలనుకున్నాడు కాబట్టి మరి ఈరోజు మైక్ పట్టుకొని నిలబడింది. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట నీ విశ్వాసము ఎక్కడ అన్నాడు. కాబట్టి మనం ఎన్ని ఆపదలు వచ్చినా ఏది వచ్చినా ఏమొచ్చినా కూడా మనం పడిపోకుండా ప్రభువే నాకు ముందుగా నడుచుకోగలని బలమైన విశ్వాసంతో మనం ఉండాలని, విశ్వాసాన్ని నింపుకోవాలని ప్రభు మీ విశ్వాసం ఎక్కగానే క్వశ్చన్ వేస్తున్నాడు. కాబట్టి ఆ క్వశ్చన్గానే ఉండకుండా సంపూర్ణత కలిగిన ఆ సింహంలాగా మనం కూడా సంపూర్ణంగా నాకు ప్రభు ముందుగా ఉన్నాడు. సమస్య వచ్చినా, ఏ సమస్య అయినా, కళ్ళం అవనండి, పెట్టులు అవనండి, కుమారులు అవనండి, కూతుళ్ళు అవనండి, వేరే అవనండి, అప్పులు అవనండి, ఆర్థికం అవనండి, ఆరోగ్యం ఏదైనా సరే నాకు ముందుగా నా ప్రభు నిలబడి ఉన్నాడు అనే విశ్వాసంతో మనం బ్రతకాలి. అప్పుడు విశ్వాసం ఉన్న చోటే మనం ఖచ్చితంగా పరలోక రాజ్యం. విశ్వాసం లేకపోతే వెళ్ళము. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా విశ్వాసంతో నింపబడాలని ఈ యొక్క వాక్యం ద్వారా మనం ప్రార్థన చేసుకుందాం. ఈ చిన్న మాట దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుతాం. ఆమేన్. హల్లెలూయా.